చలికాలం విడిదికాని వచ్చి తెలంగాణ లీడర్లకు దావతిచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మేడము బొల్లారంలున్న రాష్ట్రపతి భవన్ల దినాంకో మీటింగు కార్యం పెట్టుకుంటా పర్యటనలు చేసింది కదా. అయితే ఇట్లా తిరిగి పోతున్నదని ముచ్చట తెలిసిన సీఎం రేవంతాల సారు పనిగట్టుకొని మరీ అక్కింపేట గాలిమోటల డిపోకు పోయి మేడంకు వీడుకోలు పలికిండట. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సారుతోని కలిసి ఇట్లా పువ్వు పార్టీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారు, అడవిబిడ్డ మహిళా మంత్రి సీతక్క కూడా పోయి రాష్ట్రపతి మేడం గాలిమోటర్ ఎక్కేదాకా ఉండి వచ్చిర్రట. ఇట్లా పోయేటప్పుడు ప్రెసిడెంట్ మేడం తానికి పోయి ముఖ్యమంత్రి సారు నందిబొమ్మను కూడా చేతిలో పెట్టిండు. ముసిముసిగా నవ్వుకుంటా అటు రాష్ట్రపతి మేడం కూడా అందరికి పోతున్నా, అందరికి టాటా బాయ్ బాయ్, అందరు మంచుగుండాలి, అందరం మంచుకుంటే మళ్ళా చలికాలము మళ్ళా వస్తా తెలంగాణకు, తెలంగాణలో సౌలతులు చక్కదనంగానే ఉన్నాయి, నాకు సంబరం అనిపించింది, మలి సర్కారు మర్యాదలు మస్తు అనిపించినాయి అని ఇట్లా అన్నదా అంటే అనకుంటా ఊకుంటదా అన్నదట. అయ్యా సీఎం రేవంతాల సారు వారం దినాలు రాష్ట్రపతి మేడం ఉండేదందుకు వస్తే బొల్లారం చుట్టుముట్టు కోతులు కుక్కలు గుంటీగలు లేకుండా మంచిగానే సౌలతులు చేసిర్రు. అట్లనే హైదరాబాద్ లో శాన జాగాల్లో వీధి కుక్కలు కలిస్తే బుడపోరగాన్ల నుంచి పెద్దోళ్ళ దాకా చాలా మంది పానాలు పోతున్నాయి. ప్రెసిడెంట్ మేడంకు సౌలతులు చేసినట్టే హైదరాబాద్ లో అంతర చేస్తే సంటి పోరగాన్ల నుంచి సచ్చే ముసలుళ్ళ దాకా అందరికీ కుక్కల తిప్పలు తప్పుతుంది కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.